ఇవాల్టి ముఖ్యాంశాలు. వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం. సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు. స్టేట్మెంట్ రికార్డుకు సమయం ఇవ్వాలని కోరిన పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్. అక్రమ అరెస్టులకు భయపడం ఎమ్మెల్సీ కవిత. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని, 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసిందేమీ లేదని కవిత ప్రకటన. స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ కు కూనంనేని చురకలు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అలానే ఉన్నాయని వ్యాఖ్య. హామీలపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. హామీలపై వివరణ ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సూచన. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం. పీసీసీ కమిటీ, కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై అధిష్టానం పెద్దలతో చర్చించనున్న సీఎం రేవంత్. మోదీపై రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కిషన్ రెడ్డి. మోదీ కులంపై రేవంత్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, 1994లోనే మోదీ కులాన్ని బీసీల్లో కలిపారని వ్యాఖ్య. చాలా కులాలు దశల వారీగా బీసీల్లో చేరాయని, 300 కాపులు కూడా బీసీలు కాదా అంటూ ప్రశ్నించిన కిషన్ రెడ్డి.